మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన ధూల్పేటలో గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఎంట్రన్స్లోనే ఫైబర్ గణేష్ అయితే ఉండడం జరుగుతుంది. గణేష్ సింగ్ కళాకార్కి ఎంట్రన్స్లో లోపలికి పోయితే చూద్దాం ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి. అండ్ అలానే మనము ఇదివరకు వచ్చినప్పుడు ఒక విగ్రహానికి అయితే వీళ్ళు మోల్డింగ్ అయితే చేయడం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ విగ్రహంది రిలీజ్ అయితే చేసిందంట. అది ఏ విధంగా ఉన్నది ఏంటి అని మాత్రం మీకు అయితే వీడియో రూపంలో చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాన్ని కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్గా ఈ గణేష్ని హైట్ చూసుకున్నట్టయితే ఒక 10 to 12 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు పగిడి అయితే పెట్టుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ బొట్టు ఇంకా కలరింగ్ వర్క్ మాత్రం ఇంకా మొత్తం కంప్లీట్ అసలు స్టార్ట్ కాలేదు. మేబీ ఇంకా ఫినిషింగ్ వర్క్ ఒకటే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్లో అయితే గణేషుడు అయితే ఉండడం జరిగింది. చూడండి మన ఇది వచ్చేసి కాన్సెప్ట్ ఎట్లా ఉన్నాయంటే, మన పూణేలో చాలా ఫేమస్ టెంపుల్ మన హల్వాయి దగుడు సేట్ అని ఆ కాన్సెప్ట్లో అయితే గణేషుడు అయితే ఉండడం జరిగింది. చూడండి అండ్ మూసికుని చూసుకున్నట్టయితే గణేషునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉన్నది చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ కూడా చూద్దాం. ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే మన హైట్ వచ్చేసి ఒక 12 to 13 feet అయితే మధ్యలో ఉంటుంది. ఫేస్ చూసుకున్నట్టయితే మన గజరాజ్ ఫేస్. అండ్ బ్యాక్ సైడ్న ఒక చేతిలో త్రిశూలం చూసింది కదా, ఒక చేతిలో పారస్ ఉండడం జరిగింది. మంచి డిజైనింగ్ వర్క్. అండ్ ఇంకా మీకు తెలుసు గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళది ఫినిషింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు తెలుసు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు వాళ్ళ లొకేషన్ కూడా గూగుల్లో హైదరాబాద్కి వచ్చి ధూల్పేటలో గణేష్ సింగ్ కళాకార్ అని కొడితే వాళ్ళది లొకేషన్ కూడా వచ్చేస్తుంది. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే మన భారీ బొజ్జగణపయ్య. ఇక్కడ చూసుకోవచ్చు బొజ్జగణపయ్యను. ఇక్కడ హైట్ చూసుకుంటే మేబీ ఇంకా ఎందుకంటే వీళ్ళు ఇంకా చక్రం గిట్లా పెట్టలేదు. ప్రజెంట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 14 to 15 feet అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ బొజ్జగణపయ్య సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా. గణేశునికి లెఫ్ట్ సైడ్న మూషికుడు. ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి కదా. చూసింది కదా, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో పారస్. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను. ఇది వచ్చేసి మన ముంబై మోడల్ కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. మహారాజు స్టైల్లో అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూడండి గణేశుడు చూసింది కదా. ఇంకా దీనికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది వస్తుంది. దానికోసం అయితే నేను హైట్ అయితే చెప్తున్నాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో అయితే గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. మంచిగా సోఫాకు ఒరిగి కూర్చొని ఉంటే ఉండడం జరిగింది. చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే పారస్, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం చూసింది కదా. ఆభరణాలు కూడా మాత్రం చాలా చాలా నిండుగా అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ కొంచెం ఇక ఫినిషింగ్ వర్క్ కూడా ఇవాళ స్టార్ట్ అవుతుందంట. తొండం పైన కూడా చూసుకోవచ్చు మోల్డింగ్ వచ్చేసి. ఈ మోల్డింగ్ తీస్తే మనకు డిజైనింగ్ వర్క్ కూడా కనబడుతుంది. ఇది వచ్చేసి గణేశుని చూసుకున్నట్టయితే పగడి పెట్టుకుని అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా, పగడి కూడా ఎంత బాగుందో, చాలా చాలా డిఫరెంట్గా అయితే మాత్రం పగడి అయితే ఉండడం జరిగింది. చూడండి చేతికి కడాయాలు కానివ్వండి, ఉంగరాలు కానివ్వండి, చాలా చాలా బాగున్నాయి. చూడండి మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నది. ఒకసారి అయితే మాత్రం మీకు అయితే గణేశునికి అయితే మొత్తం ఫుల్గా అయితే ఒకసారి చూస్తున్నా. ఆ చెవులు కూడా చూడండి ఎంత బాగుందో, ఫేస్ కూడా కానివ్వండి, చెవులు కానివ్వండి. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మేబీ నాకు తెలిసి ముంబై మోడల్ గణేశుడు గారు. ఇది బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్ద ఉంటుందో అయితే తెలియదు. మేబీ అక్కడికైతే ఉండడం జరిగింది. ప్రజెంట్గా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను కదా, దాంట్లో అయితే చూద్దాము. ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్టయితే మహారాజా స్టైల్లో కూర్చొని ఉండడం జరిగింది. 6 hands అయితే ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 2026లో వీళ్ళది ప్రతి ఒక్కసారి మాత్రం ట్రెండింగ్లో అయితే గణేష్ అయితే చేయడం జరుగుతుంది. చాలా భారీగా అయితే మాత్రం బొజ్జ గణపయ్య. ఆ బొజ్జ గణపయ్యని చూసుకుందాం. ఫస్ట్గా చూసుకున్నట్టయితే మేబీ అక్కడ ఏంటంటే ఇంకా కిరీటం వస్తుందా లేకుంటే పగిడి వస్తుందా నాకైతే తెలియదు ఇంకా కన్ఫర్మేషన్గా. కాబట్టి మీతో ఒకసారి చూపిస్తున్నాను నేను. ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్టయితే గణేశునికి ఇక్కడ రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న చూసుకున్నట్టయితే ఒక చేతిలో తామర పువ్వు అండ్ ఒక చేతిలో గొడ్డలి కదా. అండ్ ఇంకోటి ఏంటంటే రిద్ధి సిద్ధి అమ్మవార్లు అయితే ఉండడం జరిగింది. బొజ్జ కూడా మంచిగా స్నేక్ కూడా చూసింది కదా, స్నేక్ కూడా ఎంత భారీగా ఉందో. అండ్ ఇంకోటి ఏంటంటే తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది. ఇది మన ఆభరణాలు చూడండి చాలా నిండుగా, ఎంత నిండుగా వచ్చినాయో ఆభరణాలు కూడా. మేబీ చేతికి కూడా కడియాలు
కడియాలు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, ఎంత గణేషుడు అయితే ఎంత భారీగా ఉందో అంత భారీగా అయితే రావడం జరిగింది. చూసింది కదా, ఇంకా ఐ పెయింటింగ్ వేయక ముందుకే ఐస్ మాత్రం ఎంత మంచి గ్లోయింగ్ ఉన్నాయో చూడండి. చూసింది కదా ఎంత బాగుందో. అండ్ అలానే ఇంకా ఏంటంటే ఇంకా చాలా వర్క్ ఉన్నది. దీని కింద ఏంటంటే ఇంకా వాళ్ళు స్టాండ్స్ పెడతారు ఇంకా, కాబట్టి మరి మూషికునికి ఎటు సైడ్ పెడతారో మనకైతే తెలియదు. ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్స్ అయితే వస్తాయి. చూడండి, ఒక చెయ్యి అయితే ఇట్లా ఇంత బ్రహ్మాండంగా ఆశీర్వాదం చేయి, దాంట్లో ఓం కూడా దింపిల్లు, రిద్ది అమ్మవారు అండ్ అలానే సిద్ధి అమ్మవారు ఇక్కడ చూసింది కదా. శారీ కూడా ఇంకా న్యాచురల్ శారీ లెక్కనే కనిపిస్తుంది. ఇంకా అమ్మవారి ఫేస్లో కూడా స్మైలింగ్ ఫేస్ చూసింది కదా, అమ్మవారి స్మైలింగ్ ఫేస్. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే కూడా అడ్డబొట్టు అండ్ అలానే త్రిశూలం కూడా ఉండడం జరిగింది. శివుని యొక్క మూడో కన్ను ఉంటాయి కదా, ఆ మూడో కన్ను అయితే ఉండడం జరిగింది. చూడండి, ఆభరణాలు కూడా ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయంటే తొండం పైన అంత బాగా వచ్చేసినాయి. చూడండి, మంచిగా కాలు మీద కాలు ఇచ్చుకొని అయితే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేష్. చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఒక కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉండడం జరిగింది. బొజ్జ గణపయ్య. ఈ బొజ్జ గణపయ్య కూడా ఇంకా ఏంటంటే ఇంకా నిన్న నైటే డైలకి అయితే రావడం తీసిందంట వీళ్ళు. ఇక్కడ ఆభరణాలు కూడా చూడండి ఎంత బాగున్నాయో. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే ఇక్కడ కింద అడ్డబొట్టు అండ్ త్రిశూలం అయితే ఉండడం జరిగింది. చూడండి, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో పారస్. చూసింది కదా. అండ్ ఈ గణేశునికి మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది మూషికుడు. చూసుకోవచ్చు, చాలా బాగుంది గణేశుడు కూడా. ఐస్లలో మాత్రం చాలా చాలా బాగుంది కదా. తొండం పైన కూడా ఆభరణాలు, ఈ బొజ్జ గణపయ్య ఎంత భారీగా ఉన్నాడో అంత భారీగా కూడా వీళ్ళైతే ఆభరణాలు అయితే రావడం జరిగింది. చేతులలో కూడా కడాయాలు చూసింది కదా, కడాయాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంకా ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నా, ఎందుకంటే నాకు చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. గణేశుడు అయితే మాత్రం చాలా చాలా బాగుంది గణేశుడు. ప్రతి ఒక్క గణేశుడు చాలా చాలా బాగుంది ఇక్కడ. అండ్ అలానే ఇంకా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపించడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా చాలా కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకేనా, మరి కలుస్తా, మరి కొత్త కొత్త వీడియోస్తో ముందుకు వస్తాను. అలానే ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తా, మరి కొత్త కొత్త వీడియోస్తో ముందుకు వస్తాను.